ఇక్కడున్న మీడియా మిత్రులందరూ కూర్చోవాలమ్మా. కూర్చుంటే వెనకాల వాళ్ళు కనపడుతుంది. వెనకాల ఇద్దరున్నారు, ఒకరు కూర్చోవచ్చు కదబ్బా. కూర్చోండి స్వామి, వెనకాల కనపట్లేదు. అందరు కనపడుతున్నానా? వేదికమైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు శంకారామం సభకి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జన సైనికులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఎన్ని కేసులు పెట్టినా, ఎత్తిన పసుపు జెండా దించకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసిన మా పసుపు సైన్యానికి పాదాభివందనం. పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర, ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర. ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా ఉత్తరాంధ్ర ప్రజలు కనపడతారు. అసలు మన రక్తంలోనే కష్టపడే మనస్తత్వం మనకుంది. అసలు ఉత్తరాంధ్ర ప్రజల స్పీడే వేరు. మీతో చేతులు ఇవ్వాలంటే భయం వేస్తుంది, ఎక్కడ గట్టిగా నొక్కుతారని. ఒక్కసారి ఎవరైనా మంచి పని చేస్తే జీవితాంతం మీరు మర్చిపోరు. అలా అని ఎవరైనా తప్పుడు పని చేస్తే పాతేసే శక్తి కూడా మీలో ఉంది. మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడిచిన నేల ఈ పుణ్యభూమి. ఇంత పుణ్యభూమిపై ఈరోజు నేను ఉద్దేశించి నా ప్రసంగం ఇస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కి ఒక శాపం ఉంది. ఆయన నిజం చెప్తే తల 100 ముక్కలుగా ఇరుగుతాయి. అబద్ధాలకి మోసాలకి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చో జగన్ లాగా ఉంటాడు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏమ్మా ఎన్నికల ముందర ఏం చెప్పారు? 45 సంవత్సరాల వయసున్న ఎస్టీ మహిళలకి ప్రతి నెలలో పెన్షన్ ఇస్తా అన్నాడు. ఇచ్చాడా పెన్షన్ జగన్? ఇచ్చాడా పెన్షన్? లేదు. అంతేకాదు, ఎన్నికల ముందల 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. ప్రతి సంవత్సరం 6,000 కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేస్తానని హామీ ఇచ్చాడు. కేవలం సాక్షి క్యాలెండర్ తప్ప జాబ్ క్యాలెండర్ ఎక్కడా లేని పరిస్థితి ఈరోజు మనందరం చూస్తున్నాం. డిఎస్సి నోటిఫికేషన్ ఒక మోసం. ఎస్టీ స్టడీ సర్కిల్ మూసేశారు, బీసీ స్టడీ సర్కిల్ మూసేశారు, ఎస్సీ స్టడీ సర్కిల్ మూసేశారు. మన పిల్లలు పీజీ చదవాలంటే ఏకంగా పీజీ ఫీ రీంబర్స్మెంట్ కూడా కట్ చేశాడు ఈ జగన్. నాణ్యమైన విద్య మన పిల్లలకి దూరం చేశాడు ఈ జగన్. అంతేకాదు, ప్రభుత్వం ఏర్పడిన మొదటి 6 నెలల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటేనే చిత్తశుద్ధి ఉంటుందని ఆనాడు జగన్ చెప్పాడు. కానీ 4 సంవత్సరాలు 10 నెలలు పడుకుని ఇప్పుడు కొత్త డ్రామా మొదలు పెట్టాడు. ఆ డ్రామా పేరు డిఎస్సి నోటిఫికేషన్. నిరుద్యోగ యువకులు నేను హామీ ఇస్తున్నా, జియో 3 మళ్ళీ తీసుకొస్తాం. ఇక్కడ ఎస్టీ సోదరులకే ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు, ఒక పద్ధతి ప్రకారం ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఏర్పాటు చేస్తాం. పెండింగ్ పోస్టులని భర్తీ చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. కరెక్ట్ గా ఎన్నికలకి 4 నెలల ముందల గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేశారు. కనీసం 4 నెలలు చదువుకునే దానికి సమయం ఇవ్వలేదు. 2 నెలలు చదవాలంట, ఎగ్జామ్ గెలవాలంట. ఎంత అన్యాయమో ఒక్కసారి మనందరం ఆలోచించాలి.
4 సంవత్సరాలు 10 నెలలు అందరూ కష్టపడి లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివిస్తే కేవలం 897 పోస్టులు ఈరోజు విడుదల చేశారు. ఆ గ్రూప్ 2 పోస్టులకి దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు ఎగ్జామ్ రాసే పరిస్థితి అందరం చూస్తున్నాం. అందుకే నిరుద్యోగ యువకులందరినీ నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, ఎవరు అధైర్యపడద్దండి. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం నుంచి డిఎస్సి కూడా నిర్వహించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. జగన్ని చూస్తే బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడండి. ఎవరు గుర్తొస్తారు? బిల్డప్ బాబాయ్. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర 2 సినిమా తీశారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టిక్కెట్లు కొని మరి డబ్బులు ఇచ్చి మా సినిమా చూడండి రా బాబు అని అడుగు తినే పరిస్థితి వచ్చింది. ఈ వైకాపా పార్టీకి అంతిమ యాత్ర మొదలైందని వాళ్ళకి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ఈ బిల్డప్ బాబాయ్ కట్టింగ్లు మామూలుగా ఉండవు. ఒక మీటింగ్కి వెళ్ళి నేను అర్జునుడు అంటాడు, ఇంకో మీటింగ్ వెళ్ళి అభిమన్యుడు అంటాడు. కానీ బిల్డప్ బాబాయ్ ఒక సైకో, ఒక భస్మాసురుడు, ఒక సద్దాం హుసేన్ లాంటి వాడు. అతని వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఒక ట్వీట్ పెట్టినా, ఒక పోస్ట్ పెట్టినా ఫోన్ తీసి బంధువులతో ఈ ప్రభుత్వం బాగాలేదని చెప్తే ఏకంగా కేసులు పెట్టే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఈ జగన్కి రంగులు బొమ్మలంటే బాగా ఇష్టం. మనం కట్టినీళ్ళకి రంగులేసి ఆయన కట్టినట్టు చెప్తాడు. మనం పెట్టిన అన్న క్యాంటీన్లకి రంగులేసి సచివాలయం ఏర్పాటు చేసామని చంకలు గుద్దుకుంటాడు. ఇంతేకాదు, ఇప్పుడు మనం భూమి కొనినా లేదంటే పూర్వీకులు మనకి భూమి ఇస్తే ఆ భూమి పట్టాల పైన కూడా ఆయన ఫోటో పెడుతున్నాడు. ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకు మీ బిడ్డ మీ బిడ్డ అంటాడు. అందరికి ముద్దు పెట్టి నేను మీ బిడ్డని నీ మీ బిడ్డని అంటాడు. దయచేసి పొరపాటునది నమ్మద్దండి. ఎందుకు చెప్తున్నా అంటే రేపు అధికారులకు వచ్చిన తర్వాత నేను మీ బిడ్డను కదా, మీ భూములు తిరిగి నాకే ఇవ్వండి అని చెప్తాడు ఈ జగన్. మన పొలంలో సర్వే జరిగితే ఆ సర్వే రాలిపోయిన ఆయన మొహం ఎందుకురా బాబు. ఎలాంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయో ఒక్కసారి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు గారు లాగా తనకు కూడా ఇమేజ్ రావాలని జగన్ విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ అది అసాధ్యం. కారణం ఏంటో తెలుసా? జగన్ అంటే ఒక జైలు గుర్తొస్తుంది, చంద్రబాబు గారు అంటే ఒక బ్రాండ్. జగన్ చూస్తే కోడి కత్తి గుర్తొస్తుంది, చంద్రబాబు గారు చూస్తే కియా కార్ కంపెనీ గుర్తొస్తుంది. జగన్ ఒక ప్రిజనరీ, చంద్రబాబు గారు ముందు చూపున్న ఒక విజనరీ. నిన్నగాక మనందరం చూసాం చంద్రబాబు నాయుడు గారిని అతి కిరాతకంగా ఎలా అరెస్ట్ చేశారో. 73 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి, 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సేవ చేసిన వ్యక్తి. ఆయన అర్ధరాత్రి వెళ్ళి ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేశారు. ముందల 3,000 కోట్ల కుంభకోణం అన్నారు, దాని తర్వాత 270 కోట్ల కుంభకోణం అన్నారు, ఇప్పుడు 27 కోట్ల రూపాయల కుంభకోణం అంటున్నారు. ఈ సభాముఖంగా మళ్ళీ జగన్ కి నేను సవాల్ ఇస్తున్నా. బ్రదర్ జగన్, టైం డేట్లు ఫిక్స్ చేయి, చర్చకు నేను సిద్ధం. నువ్వెంత అవినీతి చేశావో, మేమెంత చిత్తశుద్ధిగా బతికామో చర్చించడానికి నేను సిద్ధం. నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా. జగన్ జైలుకి వెళ్తే రోజుకో కుంభకోణం బయటపడేది. అదే మన బాబు గారిని రాజమండ్రి జైల్లో బంధిస్తే రోజు ఆయన చేసిన మంచి పనులు బయటపడినాయి. ఈ మధ్యన నేను చూస్తున్నా, నువ్వే మా నమ్మకం అని కొత్త బోర్డులు తీసుకొచ్చారు వైకాపా నాయకులు. ఊరూరికి బోర్డులు పెడుతున్నారు. జగన్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీ తల్లి చెల్లియే మిమ్మల్ని నమ్మట్లేదు,
ఇంకా మేము ఎట్లా నమ్మాలి అని అడుగుతున్నాం. ఎన్నికల ముందర తల్లి చెల్లిని వాడుకున్నాడు. పాప మన ప్రాంతాన్ని కూడా వాళ్ళు వచ్చి ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ తల్లి చెల్లిని మెడబట్టి బయటికి గెంటేశాడు ఈ జగన్. సొంత చెల్లెలు ఒక పక్కన షర్మిల గారు, ఇంకో పక్కన సునీత గారు జగన్ ఇంట్లో మాకు రక్షణ లేదు, మాకు రక్షణ కల్పించండి అని చెప్పే పరిస్థితి. ఇంట్లో ఉన్న మహిళలకే రక్షణ లేకపోతే ఇంకా తెలుగింటి ఆడపడుచుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మిమ్మల్ని అందరు నేను ఆలోచించమని కోరుతున్నా. ఈరోజు ఎంత దారుణంగా ఉందంటే షర్మిల గారు వచ్చి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాడితే ఏకంగా పేటీఎం కుక్కలు మరుగుతున్నాయి. ఆమెని వ్యక్తిగతంగా ఆమె పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తున్నారు. ఆమె చేసుకున్న పెళ్లి గురించి కూడా ఈరోజు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అంటే ఎంత అన్యాయమో ఒక్కసారి మనందరం ఆలోచించాలా. ఆ పేటీఎం కుక్కలు కూడా చెప్తున్నా, బ్రదర్ మీ పేర్లు కూడా రెడ్ బుక్ లో ఉన్నాయి. 2 నెలల్లో మీ పని అయిపోతుంది. జగన్ పక్క రాష్ట్రానికి పారిపోయడానికి సిద్ధంగా ఉన్నాడు. మళ్ళీ మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి వాళ్ళందరినీ ఆలోచించమంటున్నా. జగన్ చూస్తే ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఏమా జగన్ పదే పదే బటన్ నొక్కినా అంటాడు. కానీ మీ కంపెనీది ఒక్క బటన్, బొలుగు బటన్. బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది అలా. ఇంకే బొలుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది అది. కానీ అదే క్షణం బల్ల కింద ఉన్న ఎర్ర బటన్ నొక్కుతాడు, 100 రూపాయలు ఉష్షన్ అకౌంట్ నుంచి పోతుంది. ఎట్లా పోతుందో చెప్పాలి కదా. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు. 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు కూడా పెంచి బాధుడే బాధుడు. ఏమా ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు. ఇంట్లో కుక్కుంటే కుక్క కూడా పన్నేస్తాడు ఈ జగన్. ఇక్కడున్న కార్యకర్తలందరూ చెప్తున్నా, మనం డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ప్రజలు చెప్పాలా, ప్రతి గడప దొక్కినప్పుడు ప్రజలు చెప్పాలా. వాలంటీర్ వాసు రేపు మాపు ఇంటికి వస్తాడు, ఇట్లా ఒక గొట్టం తెచ్చి ఉఫ్ అని ఊదమంటాడు. పొరపాటున ఊదదండి, పొరపాటున ఊదదు. ఊదితే అమ్మాయి ఇంత గాలి పీల్చున్నాని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగ కానుక కట్, నిరుద్యోగ భృతి కట్, విదేశీ విద్య కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, పెన్షన్లు కట్, రైతులకు రావాల్సిన గిట్టుబాటు కట్. ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్. అంతెందుకు మా గిరిజన సోదరులకి రావాల్సిన 16 సంక్షేమ కార్యక్రమాలు కూడా కట్ చేశాడు ఈ జగన్. మీ అందరు చెప్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, కట్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ఇప్పించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. అమ్మా ఈ రోజు నేను ఇక్కడికి వస్తుంటే ఒక ఊర్లోని గ్రామస్తులు ఆపారు. అక్కడ ఒక తల్లి నాకు ఈరోజు చెప్పింది, అన్నా మీరు మాకు ఏం చేసినా పర్వాలేదు, కానీ లక్షలు ఖర్చు పెట్టి నా పిల్లల్ని చదివించా, ఆ పిల్లలకి ఉద్యోగాలు కల్పించండి అని ఆమె కోరింది. అప్పుడే నాకు సంకల్పం పెరిగింది. అది చూసిన తర్వాత నాలో పట్టుదల పెరిగింది. మీరు చూస్తే బాబు సూపర్ 6 ఇప్పుడు మేము ప్రకటించాం. దాంట్లో మేము ఇచ్చే మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. ఒకవేళ ఉద్యోగాలు కల్పించడానికి కొంచెం ఆలస్యం అవుతే నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా రెండో హామీ, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి వాళ్ళ తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు
మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంతేకాదు ప్రతి రైతుకి అండగా నిలబడడానికి, రైతుల ఆత్మహత్యలు తగ్గించేదానికి రైతులు కూడా 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం మన ప్రభుత్వం చేయబోతుంది. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 ఎన్నమ్మా చేతులెత్తి చూపించండి, ఎన్ని 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఉచితంగా ఇవ్వబోతుంది. ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా కల్పించబోతున్నాం. చివరి హామీ 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలు 90,000 రూపాయలు మిమ్మల్ని మీకు ఇచ్చి ఆదుకునే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకోబోతుంది. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన శని జగన్ 3 రాజధానులు అన్నాడు. ఉత్తరాంధ్రలో ఒక్క ఇటుకేశాడా? మన ప్రాంతానికి ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా? ఒక్కరికైనా ఉద్యోగం కల్పించాడా అని మిమ్మల్ని అందరినీ ఆలోచించమంటున్నాం. కానీ 500 కోట్ల రూపాయలు ప్రజల డబ్బు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. తల్లి దేవుడు కనుగరించలేదు. ప్రజాధనాన్ని ఇట్లా ఖర్చు పెట్టకూడదని ప్యాలెస్ కూడా రానిలేదు ఆ దేవుడు. రేపు ఆ ప్యాలెస్ ని ప్రజల కోసం వినియోగించే బాధ్యత తెలుగుదేశం జనసేన పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. అంతేకాదు ఎన్నికల ముందల విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసి అవసరమైన భూములు కేటాయిస్తా అన్నాడు, చేయలేదు. మూతబడిన షుగర్ ఫ్యాక్టరీలు మళ్ళీ ఓపెన్ చేపిస్తా అన్నాడు, అది కూడా ఈరోజు చేసే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. అంతెందుకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. అలాంటి ఉక్కు ఫ్యాక్టరీని ఈ రోజు ప్రైవేటీకరణ చేసేదానికి ఈ జగన్ ప్రయాణం ప్రారంభించాడు. ఇక్కడున్న యువతకు చెప్తున్నా, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేసి ఉద్యోగాలు కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకి జగన్ పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చాడు. పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా అన్నాడు. ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశాడా? చేయలేదు. వంశధార తోటపల్లి లెఫ్ట్ రైట్ కెనాల్ పనులు కూడా పూర్తి చేస్తున్నాడు. కానీ ఒక తట్ట మట్టి కూడా ఈ రోజు ఎత్తే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. అసలు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసిందే తెలుగుదేశం పార్టీ. వంశధార నాగావళి నదుల్ని అనుసంధానం చేసేదానికి దాదాపు 72% పనులు ఆనాడు పూర్తి చేశాం. రోడ్లు, బ్రిడ్జ్లు, ఆసుపత్రులు, పార్కులు ఈ అన్ని కూడా నిర్మాణం చేసింది ఒక తెలుగుదేశం పార్టీ అని సభాముఖంగా మీ అందరికీ తెలుపుతున్నాం. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తాండాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని సోలార్ వాటర్ ప్లాంట్లు కూడా నాడు ఏర్పాటు చేశాం. కానీ 2019లో ఏం జరిగింది? మళ్ళీ మీరు వైకాపా పార్టీని గెలిపించారు. 2014లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవకపోయినా పెద్ద ఎత్తున మేము పాలకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. 192 కోట్ల రూపాయలతో తోటపల్లి మోడర్నైజేషన్ వర్కులు చేశాం. 22 కోట్ల రూపాయలతో జంపర్కోట రిజర్వాయర్ పనులు ఆనాడు పూర్తి చేశాం. అంతెందుకు సీతమ్మపేటలో భూగర్భ డ్రైనేజ్ తాగునీరు కోసం నేను మంత్రిగా ఉన్నప్పుడు 4 కోట్ల రూపాయలు ఆనాడు కేటాయించాను. మన తాండాలకి అంబులెన్స్ రాకపోతే 15 ఫీడర్ అంబులెన్సులు కూడా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం కేటాయిస్తాం జరిగింది. మన గ్రామాల్లో ఆనాడు సీసీ రోడ్లు వేసాం, బీటీ రోడ్లు వేసాం. సీతంపేటలో ఏకంగా 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్కు కట్టాం. అయినా కూడా మళ్ళీ 2019లో మీరు వైకాపా పార్టీని గెలిపించారు. ఇక్కడున్న ప్రజలందరినీ ఒక ప్రశ్న అడగాలనుకున్నా.
కళావతి గారిని మీరు 2 సార్లు ఆశీర్వదించి దీవించి ఎమ్మెల్యేగా గెలిపించారు. మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా అని ఒక్కసారి ఆలోచించమంటున్నాం. మార్పు వచ్చిందా? మార్పు వచ్చిందా? లేదు. మీరు ఒక్క ఎమ్మెల్యేని గెలిపిస్తే బంపర్ ఆఫర్ 2 ఎమ్మెల్యేలు వచ్చారు మీకు. ఏకంగా నియోజకవర్గానికి కేక్ కట్ చేసుకున్నట్టు 2 కట్ చేసుకున్నారు. ఒక పక్కన ఎమ్మెల్యేగా కళావతి గారు, ఇంకో పక్కన ఎమ్మెల్సీ విక్రాంత్, 2 పడి ప్రజల్ని పీడించి ఏకపక్షంగా ఈరోజు అవినీతి చేస్తున్నారు. పాలకొండ పట్టణంలో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని వీళ్ళు బినామీ పేర్లపైన రాయించుకున్నారు. ఏకంగా గవర్నమెంట్ డిగ్రీ కళాశాల భూమిని కూడా ఈ 2 నాయకులు కబ్జా చేసుకున్నారు. అంతెందుకు, ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ 2 కలిసి పెద్ద ఎత్తున వంశధార నుంచి ఇసుక దోపిడీ కూడా చేస్తున్నారు. ఆనాడు ట్రాక్టర్ ఇసుక 700 నుంచి 1000 రూపాయలు దొరికితే అదే ట్రాక్టర్ ఇసుక ఈ రోజు దాదాపు 5000 రూపాయలు అయ్యే పరిస్థితి. మిమ్మల్ని అడుగుతున్నా, ఏ అమ్మా ఈ రోజు వంశధార మనకేమైనా దూరం అయిందా? వంశధార ఏమైనా 100 కిలోమీటర్లకి అటు పక్క వెళ్ళిందా? లేదు. ఎక్కడున్న వంశధార అక్కడనే ఉంది, అక్కడనే ఇసుక ఉంది. కానీ ఈ రోజు వీళ్ళిద్దరు దోచుకుంటున్నారు కనుకనే ఇసుక ధర ఈ రోజు అంత పెరిగింది. పెద్దలు ఇక్కడ అడిగారు, ఇంకా చాలా పనులు చేయాలి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని పెద్దలు కోరారు. మిమ్మల్ని అందరినీ ఒక విషయం ఆలోచించమని కోరుతున్నా. మనం ఎప్పుడు తన్నే దున్నపోతు జోలికి వెళ్ళాం తల్లి, ఎందుకంటే అది తంతుంది ఎందుకురా బాబు అని. కానీ పాలిచ్చే ఆవు దగ్గరికి వెళ్ళి ఇంకెంత పాలిస్తావా అని అడుగుతాం. అవునా కదా తల్లి? తన్నే దున్నపోతూ వైకాపా ప్రభుత్వం తల్లి, పాలిచ్చావు తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు నేను పొద్దున పాతపట్నంలో మీటింగ్ పెట్టుకున్నా. రోడ్డు మార్గంలో పాలకొండకు వస్తున్నా. తక్కని చూస్తే ఒరిస్సాలో ఉన్నా నేను. అప్పుడు మా సెక్యూరిటీ సిబ్బందిని అడిగా, ఒరిస్సా నుంచి ఎందుకు వెళ్తున్నారు? ఆంధ్ర నుంచి రోడ్డు ఉంది కదా అని. సార్ ఆంధ్రాలో రోడ్లు బాగాలేదు సార్, ఒరిస్సా నుంచి రోడ్లు బాగున్నాయని చెప్పే పరిస్థితి. అంటే పాపం పోలీసు అధికారులు కూడా ఆంధ్ర రోడ్లు దారుణంగా ఉన్నాయి, ఒరిస్సా నుంచి వెళ్తేనే మనకి రక్షణ అని చెప్పే పరిస్థితికి వచ్చారు. 2 నెలలు ఉపయోగపట్టాం తల్లి. అన్ని రోడ్లు మళ్ళీ వేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పటికే నేను హామీ ఇచ్చినట్టు మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో GO3 మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అదేవిధంగా ITI పాలిటెక్నిక్ కాలేజీలు కూడా మేము ఏర్పాటు చేస్తాం. తోటపల్లి లెఫ్ట్ కెనాల్ పనులు కూడా పూర్తి చేస్తాం. జంపరకోట రిజర్వాయర్ వర్క్లు కూడా పనులు కూడా పెండింగ్ పనులన్నీ కూడా మేము పూర్తి చేస్తాం. ఈ ప్రభుత్వం ఆపేసిన లిఫ్ట్ ఇరిగేషన్ పనులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. కానీ అది చేయాలంటే, అవన్నీ చేయాలంటే ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి నిలబెట్టే అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత మీ అందరు తీసుకోవాలి. అప్పుడే ఈ పని చేయగలుగుతా. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు మీ ఎమ్మెల్యే గారు ఏనాడు నన్ను కలవలేదు, ఏనాడు ఒక్క రోడ్ అడగలేదు. నేనేమైనా పని చేయాలంటే ఏకంగా మా నాడు అడ్డుపడింది. అందుకే ఇక్కడ మా ఉమ్మడి అభ్యర్థిని గెలిపించండి, ఇచ్చిన హామీలని నిలబెట్టుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నాయకులు పార్టీ వీడి వెళ్ళినా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు, కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం, ఒక ఉత్తేజం, మనకు ఒక భరోసా. వైకాపా నాయకులకి బూమ్ బూమ్ కావాలి, ప్రెసిడెంట్ మెడల్ కావాలి,
ఆంధ్ర గోల్డ్ కావాలి, అప్పుడే వాళ్ళ బండి కదులుతుంది. కానీ మనకి ఒక చంద్రబాబు నాయుడు గారు పిలుపు వస్తే పరిగెత్తే సత్తా ఉంది. భారతదేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఆనాడు 2014లో కార్యకర్తల కోసం ఒక కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే ఆ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటికి దాదాపు 100 కోట్ల రూపాయలు కార్యకర్తల కోసం ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతెందుకు, ఒకవేళ ప్రమాదంలో మనం చనిపోతే మన బిడ్డల్ని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. అది కార్యకర్తల పట్ల మా కుటుంబానికి ఉన్న చిత్తశుద్ధి అని ఈ సభాముఖంగా నేను మీకు తెలుపుతున్నా. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా మన పైన అనేక కేసులు పెట్టారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారు. నా పైన SC ST కేసు పెట్టారు. నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఈ రోజు కూడా కోర్టుకు వెళ్లి లోకేష్ ఎర్ర బుక్ పట్టుకుని తిరుగుతున్నాడు, లోకేష్ పైన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయమని ఈ ప్రభుత్వం వెళ్ళింది. వాళ్ళందరికి నేను ఒకటే చెప్తున్నా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. నేను ఏనాడు తప్పు చేయలేదు. నేను మంత్రిగా నీతి నిజాయితీగా బతికాను. మీరెన్ని దొంగ కేసులు పెడతారో పెట్టుకోపోండి, దేనికి నేను భయపడను. అరే బాములకే భయపడిన కుటుంబం మాది, నువ్వు పెట్టే పనికిమాల కేసులకి మేము భయపడతామా? ఇక్కడున్న కార్యకర్తలందరికీ ఒక ఆఫర్ ఇస్తున్నా. 2019 నుంచి 24 వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకున్నారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నా. మన అన్న ఎన్టీఆర్, మన దేవుడు చంద్రబాబు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి ఈ లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లిస్తానని ఈ సభాముఖంగా నేను కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నా. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారు, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన పైన కేసులు పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ పుస్తకంలో ఉంది. ఈ ఎర్ర బుక్ చూపిస్తే ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళు గుండుపోటు వస్తుందంట. నేను వాళ్ళని వదిలిపెట్టాను. ఏ నాయకుడు పట్టుకున్నా నేను పట్టించుకోను. నేను చాలా క్లారిటీ చెప్తున్నా, ఒక్కసారి ఎర్ర బుక్కుల పేరెక్కిందంటే రేపు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. సర్వీస్ నుంచి డిస్మిస్ చేపించి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ అదేవిధంగా KSS నాయకులందరూ నేను కోరుతున్నా, మనం ఇప్పుడు ఈ శంకరావం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి మనం వెళ్ళాలి. బాబు గారు ప్రకటించిన సూపర్ 6 హామీలు ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. మీ అందరికీ అన్నగారు క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి అందరికీ కిట్ ఇస్తాం జరుగుతుంది. ఈ కిట్ లో 25 చొప్పున అంటే 25 క్యాలెండర్లు చొప్పున ఇట్లా ఇస్తాం జరిగింది. ఇట్లా 10 మీ ఇంటికి పంపిస్తాం. అంటే 250 క్యాలెండర్లు. ఈ ఒక నిమిషం వినాలమ్మా, తమ్ముడు వినాలమ్మా ప్లీజ్. ఈ క్యాలెండర్ ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంది. తీసుకెళ్తారా? ఒక పక్కన క్యాలెండర్, ఇంకో పక్కన మన ఇచ్చే 6 హామీలు ప్రతి గడపకి తీసుకెళ్ళాలి. దాంతోపాటు నీకేం డౌట్ ఉందా తమ్ముడు? ఎందుకా డౌట్ తమ్ముడు? నా ఎర్ర బుక్ చూస్తుంటే వాళ్ళు కూర్చోబడుతుంది.
ఏం పర్వాలేదు. దాంతోపాటు క్లస్టర్ యూనిట్ బూత్ నాయకులకి కార్డు కూడా ఇస్తాం జరుగుతుంది. ఇది మీరు జోబులో పెట్టుకోండి. టీ షాప్కి వెళ్ళినా, పెట్రోల్ కొట్టించుకునేదానికి వెళ్ళినా మన ఇచ్చిన 6 హామీలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. ఇంకా నేను పెట్టుకున్నట్టు మీరు కూడా సైకిల్ పెట్టుకుని ప్రతి గడప తొక్కాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. అంతేకాకుండా కిట్లో క్యాప్లు కూడా ఇస్తున్నాం. ఈ క్యాప్ వేసుకుని 5 రోజుల్లో బూత్ కమిటీ సభ్యులు 250 గడపలు తొక్కాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. గతంలో మనం బాదుడే బాదుడు కార్యక్రమం చేశాం. ఇదే మీ కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేశాం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం కూడా చేశాం. ఎవరు బాగా పనిచేశారో నాకు తెలుసు. మీరు టెలిగ్రామ్ బాట్ పెట్టుకుని తిరుగుతున్నారు. సో ఎవరు ఎన్ని గడపలు దొక్కారు, ఏ బూత్ లో ఎవరు బాగా పనిచేశారో నేరుగా నాకు తెలుసు. మీరు నా చుట్టూ తిరుగుతాం కాదు, నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి. మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఎవరైతే కార్యక్రమాలు బాగా చేస్తారో రేపు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాళ్ళకి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా. వేదికమైన ఉన్న పెద్దల రికమెండేషన్ కాదు, ఎవరు ఫీల్డ్ లో పనిచేశారో వాళ్ళనే గుర్తించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. మొన్న బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు అది చూసి పవన్ అన్న హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకున్నారు. ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ఏకంగా అధికారులు పర్మిషనే క్యాన్సిల్ చేశారు. రోడ్ మార్గంలో వస్తే రోడ్డు పైన ఆపేసి దాదాపు 3 గంటల సేపు ఆయన్ని ఇబ్బంది పెట్టారు. ఆనాడే పవన్ అన్న నిర్ణయించారు, తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టుగా ఈ సైకోని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని. టైం దగ్గర పడింది, సమయం లేదు మిత్రమా. యుద్ధానికి రెడీనా? రాబోయే 2 నెలల్లో తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి రెడీనా? పిడికలు బిగించి చేతులు పైకెత్తి చూపించండి రెడీ అని. కలిసికట్టుగా ఇరు పార్టీలు నిలబడే అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఈ పేటీఎం బ్యాచ్లకి పనిపాటు ఉండదు, ఒక పెళ్లి కూడా చేయలేరు వీళ్ళు. కానీ ఉన్న పెళ్లిలు చెడగొట్టే వాళ్ళు ఈ పవిత్రమైన అలయన్స్ ని చెడగొట్టేదానికి పేటీఎం బ్యాచ్ సిద్ధంగా ఉంటుంది. దయచేసి ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అటు జన సైనికులు కానివ్వండి, గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు వచ్చి మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు. మన లక్ష్యం ఒకటే, ఆంధ్ర రాష్ట్రం నుంచి జగన్ని తరిమి కొట్టేది. అది కేవలం ఒక ఓటు వల్లే అవుతుందని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై హింద్. ఇప్పుడు అందరూ